Hey, hi, hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ గేమ్ చేంజర్ మూవీ అండ్ పుష్ప 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ముందుగా నెంబర్ 1 వైఫ్ ఆఫ్ మూవీ. సో ఈ మూవీని మనకి ఈటీ విన్ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట అండ్ వాళ్ళైతే ఈ మూవీని జనవరి 23rd అయితే రిలీజ్ చేశారు. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఈటీ విన్ లో అయితే రిలీజ్ అయిందనమాట ఈ రోజు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక జనవరి 24th చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఈ మూవీలో మనకి వెన్నెల్ కిషోర్ గారు అయితే లీడర్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకైతే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అవుతుంది అండ్ ఈ మూవీని మనకి ఇప్పుడైతే ఈటీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఈటీ విన్ ఈ మూవీని మనకి జనవరి 24th అయితే రిలీజ్ చేస్తుంది. సో ఎవరైనా వెన్నెల్ కిషోర్ కామెడీని ఇష్టపడుతూ ఉంటే మీరైతే ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు జనవరి 24th నుంచి ఈటీ విన్ యాప్ లో. ఇక నెంబర్ 3 హిజా బరాబర్. సో ఈ మూవీలో మాధవన్ అయితే లీడర్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని మనకి డైరెక్ట్ గా ఓటీటీలోకి అయితే తీసుకొస్తున్నారు అనమాట అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి జనవరి 24th అయితే రిలీజ్ చేస్తున్నారు. లక్కీలీ ఈ మూవీ మనకి హిందీతో పాటు మన తెలుగు తమిళ లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా మ్యాడీ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5 లో జనవరి 24th నుంచి. ఇక నెంబర్ 4 రజాకర్ మూవీ. సో ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అవుతుంది అండ్ ఈ మూవీ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని జనవరి 24th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ కనుకుంటుంటే మీరైతే ఈ మూవీని ఇప్పుడైతే వాచ్ చేయొచ్చు లేదా నార్మల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే జనవరి 24th నుంచి అయితే వాచ్ చేయండి ఆహాలో. ఇక నెంబర్ 5 మిస్టర్ మాణిక్యం. సో ఈ మూవీలో మనకి సముద్రకని గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి జనవరి 24th అయితే రిలీజ్ చేస్తున్నారు. అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లోనే తీసుకొస్తున్నారు బట్ యాక్చువల్లీ ఈ మూవీ మనకి థియేటర్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది బట్ ఓటీటీకి వచ్చేసరికి మన తెలుగు లాంగ్వేజ్ లో తీసుకొస్తారో లేదో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట బికాస్ వాళ్ళు ఈ 3 లాంగ్వేజెస్ ని తీసుకొచ్చారు. సో చూద్దాం ఈ మూవీ మన తెలుగులో వస్తుందో లేదో. ఇక నెంబర్ 6 వినమ్ ద లాస్ట్ డాన్స్. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీని మనకి జనవరి 25th అయితే తీసుకొస్తుంది అనమాట. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో ఎవరైనా వినమ్ ద లాస్ట్ డాన్స్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో జనవరి 25th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 5 పుష్ప ద రూల్. సో ఈ మూవీలో మనకి అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిసెంబర్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేసిందో మనందరికీ తెలిసిందే, చాలా రికార్డ్స్ అయితే పెట్టింది కదా అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా హ్యూజ్ అమౌంట్ ఇచ్చి ఈ మూవీని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జనవరి 13 అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా తీసుకొస్తానని అయితే చెప్తున్నారు. సో మొత్తంగా 30 minute సీన్స్ ఈ మూవీని అయితే యాడ్ చేస్తారనమాట. సో ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో అయితే వాచ్ చేయండి జనవరి 30 నుంచి. ఇక నెంబర్ 6 గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ చరణ్ అండ్ కియారా అడ్వానీ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ రీసెంట్ గా ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ని సో అలా ఈ మూవీ మనకి Feb 7th మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని అయితే రిలీజ్ చేస్తారు. హిందీ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ దగ్గరే ఉన్నాయి బట్ అది హోల్డ్ చేసి అయితే ఉంచారు. అట్ ప్రెసెంట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ని ముందుగా అయితే తీసుకొస్తారనమాట. సో ఎవరైనా గేమ్ చేంజర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే Feb మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 7 డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట అండ్ ఈ మూవీ కూడా మనకి సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది థియేటర్స్ లో అండ్ థియేటర్స్ లో బాగానే పర్ఫామ్ చేసింది అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి మొత్తంగా 4 weeks అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. అలా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 14th అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే Feb 14th వరకు అయితే వెయిట్ చేయాలి అండ్ అలానే డాకు మహారాజ్ మూవీ మొత్తంగా 10 days లో 77 కోట్ల షేర్ ని అండ్ 126 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఇక నెంబర్ 8 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో మనకి వెంకటేష్ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట అండ్ ఈ మూవీ మనకి సంక్రాంతికి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో
ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జస్ట్ 8 days లోనే 113 కోట్ల షేర్ ని అండ్ 194 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ అలానే ఈ మూవీ శాటిలైట్ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. సో డిజిటల్ రైట్స్ కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి Feb 2nd వీక్ లో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే Feb 2nd వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. లేదా ఈ మూవీ ఇప్పుడైతే థియేటర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి. సో ఈ వీడియోకి తింతే గైస్, ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్వి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.